ఇక నా పేరు చొప్పరి సత్యనారాయణ, జాబిలి రెస్టారెంట్ ఓనరు. మలేషియాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ తెలుగు వాళ్ళకు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా మేము హెల్ప్ చేసుకుంటాము. సో దానివల్ల ఇతను లింగారెడ్డి నిజామాబాద్ అతను ఇండియన్ ఎంబసీకి అప్రోచ్ అయితే ఇండియన్ ఎంబసీ నుంచి వెళ్ళి మిస్టర్ అరుణ్ సార్ గారు ఫోన్ చేసినారు, ఇలా హెల్ప్ చేస్తామని కన్సల్ట్ చేసి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేసిన. అప్పుడు ఇతను వచ్చి ఇక్కడ నుంచి ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ కామేణ అని చెప్పి అతను తీసుకొచ్చి బిఎల్ఎస్ తీసుకెళ్ళాం, ఇండియన్ ఎంబసీ తీసుకెళ్ళాం, వైట్ పాస్పోర్ట్ తీసినాం. ఫైనల్ గా వచ్చి రేపు ఇమిగ్రేషన్ కు ఫైన్ కట్టడానికి తీసుకెళ్తున్నాం. ఇతను కూడా ఇండియా నుంచి టికెట్ వేసారు, ఆరెంజ్ ట్రావెల్ ఓనర్ సునీల్ రెడ్డి గారు టికెట్ వేశారు. సో ఇతని పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. 3 ఇయర్స్ బ్యాక్ మలేషియాకి వచ్చాడు. టికెట్ ఫ్లైట్ టికెట్ 18కి వెళ్ళిపోతున్నాడు. అతనికి కాలు ఇరిగింది. ఎక్కడెక్కడ పనిచేసినా కూడా పాపం ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా లేనప్పుడు కూడా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు My81 రెస్టారెంట్ కవేన్న ఓనర్ అతను మనకు హెల్ప్ చేసి ఇతనికి షెల్టర్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు 1 మంత్ నుంచి వెళ్ళి. సో దీని విషయంలో హెల్ప్ చేసే వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు ఇక్కడ మేము కొత్తగా 3D అసోసియేషన్ బై ట్యామ్ భారతీయ తెలుగు అసోసియేషన్ తరఫున ఇతనికి ప్రతి ఒక్కటి హెల్ప్ చేసి దగ్గర ఉండి పంపుతున్నాం. ఇండియా నుంచి వెళ్ళి షేక్ పాషా చాన్ గారు సహకారం ఇచ్చాడు. ప్రతిదీ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసి ఇక్కడ ఏమి లేని వాడు పేదవాడు. సో ఇలాంటి చేసుకుంటే కేసు ఉన్నా సరే మేము తప్పకుండా ఇంకా కూడా హెల్ప్ చేస్తుంటాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా సహకరించాలి. దీనికి కూడా ప్రతిసారి వచ్చి నాకు సహకరించిండు లక్ష్మీకాంత్ గారు, మా మిత్రుడు, అందరికీ ధన్యవాదాలు.